నవత టీవీకి స్వాగతం. కొత్త వెహికల్ సూపర్ బండి హెల్మెట్ పెట్టిద్దామా, ఎగ్జామ్షన్ ఇద్దాం. వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి ఇవ్వాలి, లేకపోతే బండి రాదు. చెప్పు. హలో అమ్మా, నేను మినిస్టర్ సవితమ్మని మాట్లాడుతున్నానమ్మా. బాగున్నారా? బండి మీరు మంచి బండి కొనిచ్చినారు. ఎంత పడింది తల్లి? 2.5 లక్షలు పెట్టి బైక్ కొనిచ్చినావు, చాలా సంతోషం. మరి కష్టపడి బైక్ కొనిచ్చినావు, మీ అబ్బాయి ఏమో హెల్మెట్ పెట్టుకోకుండా బండి తోలుతా ఉన్నాడు. ఏం చేద్దామంటావు? అవునమ్మా, ఓకే, బండి ఏమో కొనిచ్చావు తల్లి. నీ కొడుకు భవిష్యత్తు బాగుండాలి, నీ కొడుకు గౌరవంగా ఉండాలని బండి కొనిచ్చావు. బండి బయటికి తీసేటప్పుడు నీ కొడుకు హెల్మెట్ పెట్టుకొని బయటకు వచ్చే బాధ్యత నీదే. నీ కొడుకు ఆరోగ్యం కోసం చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి బండి పంపిస్తాం, కొత్త బండి. మళ్ళీ నీ కొడుకు ఎక్కడ హెల్మెట్ పెట్టుకోకుండా బండి తోలితే బండి ఇంటికి రాదు. ఇప్పుడు మేమే హెల్మెట్ పెట్టి పంపిస్తాం మీ అబ్బాయికి. ఓకేనా? ఓకే, ఏం సారీ వద్దు, జాగ్రత్త. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సంతు ఏంటి నీ పేరు? సాయి. సాయి హెల్మెట్ వేసుకోవాలి అంటే హెయిర్ పాడవు దేవుని దిగిందా చూపు. నువ్వు కూడా ఎనకుండా కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. నువ్వు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. మీ హెయిర్ స్టైల్ ఏం పాడవు. మనం బాగుంటే మీరు యూత్ అంతా కూర్చొని మాట్లాడుకొని డిస్కషన్ జరగాలి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పాలి, మా కోసం కాదు ఇది, మీకోసం. మీ తల్లిదండ్రులు కష్టపడి బండి కొని ఇచ్చారు, మీరు బాగుండాలని. అంటే ఇది డిసిప్లిన్. మనందరం నీ సేఫ్టీ కోసమే. సిటిజన్స్ మనందరం డిసిప్లిన్ గా ఉండాలి. రోడ్ సేఫ్టీ లేకుండా కనిపించావంటే ఆల్రెడీ బండి ఎక్కడ డెలివరీ తీసుకున్నావు? హిందూపూర్. ఏం పేరు నీ పేరు? ఎవరి పేరుతో వెహికల్? బట్ ఇది ఏ ఏజెన్సీ నీ పేరు ఎవరి పేరు? సాయి. షోరూమ్ వాళ్ళతో మాట్లాడతాం, ఎందుకు ఇవ్వలేదు చూస్తాము, ఆ హెల్మెట్స్ మేము యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎప్పుడే కానీ రిపీట్ కాకూడదు.